హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అసల 'లవ్ అండ్ వార్' 35 ఎపిసోడ్ యార్. బ్లాక్ షిప్ ఫోన్ రింగ్ అయింది. లిఫ్ట్ చేసి చెప్పు అన్నాడు. దేవు బయటికి వెళ్ళాడు. వెళితే ఒంటరిగా కాదు ఇంట్లో ఉండే విచ్చులని తీసుకుని మరీ వెళ్ళాడు. వాడికి అమ్మాయి దొరకలేదా? పెళ్ళయి ఎవడో వాడేసిందంతా రాసలీలాడుతున్నాడు అని వికిలిగా నవ్వాడు. అదంతా నాకు తెలియదు గానీ చెప్పమన్నావని చెప్పానంతే. బై అని కట్ చేశాడు ఫోన్ చేసిన పర్సన్. ఫోన్ వేళ్ళతో తిప్పుతూ ఎథిక్స్, వాల్యూస్ అని లెక్చర్లు దంచుతాడు సార్. మరిప్పుడేమయ్యాయి నీతి సూక్తులు? ఏదో సామెత చెప్పినట్లుగా ఉంది వీడితో. ముందు ఆమెవరో తెలుసుకోవాలి. అమ్మాయిలు దూరంగా ఉండేవాడు దీంతో అంతా రాసుకు పూసుకుని తిరుగుతున్నాడేంటో? ఏదో కథ ఉండే ఉంటుంది అని ఆలోచిస్తున్నాడు బ్లాక్ షిప్. తన వైపు చూస్తున్న చైతన్యం చూసి కుంటిగా కన్నుగీటాడు దేవ్. దెబ్బకు ఉలికిపడి తల కిందకి దించేసింది. అందంగా నవ్వేస్తూ రిలాక్స్ అయితే చైర్ వెనక్కి వాలాడు దేవ్. మీ ఇద్దరి మధ్య పానకంలో పుడకలా ఉన్నట్లున్నాను కదా నేను అని ముంజేని టేబుల్ మీద ఆంచి అరచేతిని చెంప మీద పెట్టుకుని అడిగింది జాను. లేట్ రియలైజేషన్ చిన్ను అని నవ్వాడు దేవ్. పొమ్మనకుండా పొగబెట్టడం అంటే ఇదే అంటారేమో అని ఉడుక్కుంది జాను. కదా గుడ్ క్యాచ్ అని నవ్వి పిచ్చి నువ్వెప్పుడు ఈ అన్నయ్య పక్కనే ఉండాలి ఉంటావు కూడా. కావాలంటే దీన్నే వదిలేస్తా అని చైత్రని చూపించాడు దేవ్. మీ అన్న చెల్లెలకు నేనేం అడ్డం రాను. ఏదో మూల అడ్జస్ట్ అవుతాను. మీరు మీ ప్రేమలో కార్చుకోండి అంది మంటగా చైత్ర. ఒంటికాయ సొంటుకుందానివి మా ప్రేమల గురించి నీకేం తెలిసే అని కావాలని విక్రించాడు దేవ్. బాస్ ఇంకా కన్‌ఫ్యూజన్‌లో పడేస్తున్నాడే నిన్ను. ఆ వాటర్ గ్లాస్‌లో దూకేసి చచ్చిపో అని తల మీద ముట్టింది సూలిపాప. నేనెందుకు దూకుతా కావాలంటే నిన్నే కుక్కేస్తా అని కచ్చిగా అంది చైతు. ఏడవలేనోడికి ఏడో పెళ్ళంట అలా ఉంది. ముందో క్లారిటీ తెచ్చుకుని ఏడు అని వెక్కిరించిపోయింది. హలో మేడం అని భుజం కళ్ళు తెరిచి నిద్రపోయే విద్య కూడా వచ్చాయా తమరికి అంటూ కవ్వించాడు. గుర్రుగా చూస్తూ నేనేమి నిద్రపోవడం లేదని పెదవిని కరువుగా తిప్పి నాకు అన్నయ్య ఉంటే బాగుండు కదా అని ఆలోచిస్తున్నాను అని కినుకుగా అంది చైత్ర. ఉన్నది కదా అక్క దాన్ని సేవ్ చేయడానికి 100 తిప్పలు పడుతున్నావు. ఇంకో అన్నదున్నా కావాలా నీకు అని మంటగా తిట్టుకున్నాడు ఇన్నర్లో దేవ్. అన్ని బంధాలు అక్కడికి రావు వదిన. దేని గురించి ఆలోచించి ఉన్న బంధాన్ని ప్రేమని దూరం చేసుకోకుండా ఉంటే చాలు. నేనేం చెప్పానో అర్థమై ఉంటుంది అనుకుంటా అని నవ్వింది జాను. మౌనం వహించింది చైత్ర. కానివ్వండి వేడి చల్లారకుండానే తినాలి అంటూ టిఫిన్ చేయడం స్టార్ట్ చేశాడు దేవ్. ఏదో ఆలోచిస్తూ మెల్లగా దోసె తుంచి నోట్లో పెట్టుకుంది చైత్ర. చట్నీ అద్దుకోవా ఉత్తి దోశ తింటావా అని తనే తుంచి చట్నీ అద్ది చైతు నోట్లో కుక్కాడు దేవ్. బుగ్గ నిండా దోశ కూరడంతో చిరుకోపంగా చూస్తూ మెల్లగా నమిలింది. ఆహ్లాదంగా నవ్వేశారు చైత్ర ఎక్స్ప్రెషన్ చూస్తే అన్నా చెల్లెలు. సగం డే వరకు ముగ్గురు సరదాగా ఎంజాయ్ చేసి చిన్ను మీరు వెళ్ళండి నాకు వర్క్ ఉంది చూసుకుని వస్తా అన్నాడు దేవ్. అప్పటిదాకా సంతోషంగా ఉన్న చైత్ర మొహం డల్లయింది. ఏంట్రా మొహం అలా పెట్టావు త్వరగానే వచ్చేస్తాను ఓకే వెళ్ళండి అని చెప్పాడు. ప్రేమలో తీయని రుచి తెలిసింది కాబోలు పిల్లకు ఇక త్యాగాలు అందనుకుంటా. అడ్డం వచ్చిన వాళ్ళని తొక్క తీసేలా ఉంది అని వెక్కిరించిపోయింది సోలిపాప. జాను వాళ్ళని పంపాక డైరెక్ట్గా తన కాబోయే బావ దగ్గరికి వెళ్ళాడు దేవు. కొరకొరమని కాల్ చేసేలా చూస్తూ నువ్వింత చొప్పనాథమని తెలియదు బావా అంటూ పళ్ళు క్రసరాడించాడు. అయినో జిడ్డు తెలిసిందా? తెలిసింది చెప్పడం ఎందుకు గాని మ్యాటర్‌లోకి రా అని యాటిట్యూడ్‌గా అన్నాడు దేవ్. బాగా ఎంజాయ్ చేసొచ్చి టిక్కు దెబ్బుతున్నావు అని గరం గరం చాయలా పొగలకు సెగలకొక్కుతూ మేడం గారు వెకేషన్ టూర్‌లో ధీరజ్‌తో ఫుల్ ఎంజాయ్‌మెంట్‌లో ఉంది అని సిస్టమ్‌లో ఒక్కో పిక్ స్క్రోల్ చేస్తూ ఉన్నాడు అతను. వీడి నంబర్ ఎంత అని పిక్ వైపు డీప్‌గా చూస్తున్నాడు దేవ్. అష్టాదశ సంఖ్య దాటే ఉంటుంది భామామణికి. ఇలాంటి రోగ్ చైత్రకి అక్కేంటి బావా దరిద్రంగా. బట్ నమ్మాలి సేమ్ టు సేమ్ ఒకేలా ఉన్నారు. నేనందుకే కన్‌ఫ్యూజ్ అయ్యి చైత్ర గురించి నీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అన్నాడు. అంతా పర్ఫెక్ట్‌గా సేమ్ టు సేమ్ ఉండరు. ఏదో ఒకటి తేడాగుంటుందిరా! అని పై పెదవి మీద ఉన్న పుట్టుమచ్చని డీప్‌గా చూస్తూ రేయ్ ఇది చూడు అని రెడ్ మార్క్ సర్కిల్ గీసి చూపించాడు దేవ్. బత్మూల్ ఇందులో చూసేదేముంది విచిత్రం అని కొట్టిపడేశాడు. నీ అయ్య ఎడ్డి మొహం. ఇది బత్మూల్ కాదెహె పెట్టుడు మచ్చ సైడ్ చిరిగుంది సరిగ్గా చూసేడు అని కసిరాడు దేవ్. జూమ్ చేసి చూసి మరీ చూస్తూ అవును బావోయ్! నువ్వు చెప్పింది నిజమే. చైతీకి ఉన్న మూల్ ఇది ఎందుకు పెట్టుకుంది అని డౌట్ రైజ్ చేశాడతను. టేబుల్ మీద వేళ్ళతో టప్ చేస్తూ సంథింగ్ ఈస్ దేర్ రా ఏదో జరుగుతుంది చైత్ర చుట్టూ. వేద్ బావని ట్రాప్ చేయడం కూడా ఒక ప్లాన్ అనిపిస్తుంది బావా! మరి చైత్రని దగ్గరున్నట్లు వాడికి ఇంకా తెలియలేదంటావా? మేబీ వాడు చూసిన గెస్ చేయకపోయి ఉండొచ్చు. అంటే ఈ మేకతో ఆ తోడేలుకి డైరెక్ట్ డీలింగ్ లేదుగా అనుకోవచ్చా? ఉంది. అయితే అయ్యుంటుంది. సిమిలర్‌గా వాడిని కలవలేదు. ఇది మధ్యలో మరో పర్సన్ ఉన్నాడు. ఈస్ ద బ్లాక్ షిప్ అన్నాడు దేవ్. బావా! ఇది చాలా క్రూయల్ గేమ్. హనీ ట్యాపింగ్ అంటారే అలా
వేద్‌ని టార్గెట్ చేసింది. నిన్ను దెబ్బ కొట్టాలంటే అర్థమైందా? అన్నాడతను. ఇది బిజినెస్ దెబ్బ కొట్టాలని కాదురా! పర్సనల్ గట్స్. నాకు తెలియకుండా ఎప్పుడైనా ఎవరినైనా బాధించానా? నా వల్ల ఎవడికైనా నష్టం కలిగిందా? అంటూ ఆలోచనలో మునిగిపోయాడు దేవ్. నీ వల్ల లాస్‌నో వే అది జరిగేదే కాదు బావ. నో. ఏదో ఉంది. అందుకే వాడింత క్రూయల్ గేమ్ ఆడుతున్నాడురా! నాకు తెలిసినంత వరకు ఎప్పుడు ఏ తప్పు చేయలేదు. సంథింగ్ షిఫ్ అంటూ వేళని ఆడిస్తూ, చూద్దాం ఎన్నాళ్ళు తాగుతాడో. లోపల ఎంత మేధావి అయినా ఎక్కడో ఒక చోట రాంగ్ స్టెప్ వేయమానడు కదా! వాడి టార్గెట్ లయ అవుతుందని నా డౌట్ అని మెల్లగా చెప్పాడు. అవ్వచ్చు. ఆల్రెడీ తన ఆలోచనలు కూడా పక్కదారి పడుతున్నాయి. ఎంతవరకు కాపలా కాయగలమో చెప్పు? ఏమైనా అంటుంటే ఇంకా ఇంకా ద్వేషాన్ని పెంచుకుంటుందే తప్ప తన తప్పుని సరిచేసుకోవడం తెలియలేదు. చిన్ను మీద విషం కక్కుతుంది అని బాధగా అన్నాడు దేవ్. జానమ్మ జోలికి వెళ్తే తెగ నరుగుతాను. ఇందులో క్షమధర్మాలుండవు. అయినా ఈ వీక్‌లో మామ్ డ్యాడీని పంపించి అమ్మమ్మతో ఓకే చేయించుకుని నా ఇంటికి తీసుకెళ్ళిపోతాను. మధ్యలో అడ్డం పడ్డావో గొడవలే చెబుతున్నా అని రేగాడతను. నువ్వు తీసుకెళ్తానంటే వస్తుందా? తను నా చెల్లెలు. నన్ను కాదని ఒక అడుగు కూడా ముందుకు వేయదు అని గర్వంగా తల ఎగరేశాడు. అదే కదా నా బాధ. ఎన్ని చెప్పనా అన్నయ్య అని పాడుతుంది. దొంగ సచ్చింది. వంగదీసి కొద్దాలని అని పళ్ళు పటపటా కొరికాడు. అందంగా నవ్వుతూ దట్ ఈస్ జాహ్నవి ఘట్టమనేని. నేనే ఆంటీ, అంకుల్‌తో మాట్లాడేస్తాను. నాని డాడ్‌తో ఓ ఏడవకు దాని మాటలు అనిపించడం నాకిష్టమా ఏంటి? అన్నాడు దేవ్. ఇటు చైత్ర, అటు జానమ్మ ఇద్దరు ఎమోషనల్ ఫూల్సే బావ. గమనించావో లేదో? లయ అని చేస్తున్న ఒక మాట కూడా తప్పుగా అనదిది. అక్కడేమో తన అక్క చేసే నీచ పనులు కళ్ళ ముందు కనిపిస్తున్నా నోరు తెరిచి నిజం చెప్పడం లేదు చైత్ర. భలే దొరికారు మన ప్రాణాలకు అని వాపోయాడు. తన కోసం ఆరాటపడేలా చేసుకోవాలిరా. అప్పుడే వీళ్ళలో స్వార్థం పెరిగి మంచి చెడులకు తేడా తెలుస్తుంది. ఏం చేయాలి బావా? అని ఉత్సాహంగా అడిగాడు. అది పెళ్ళయ్యాక చేయాల్సింది నువ్వు ఊరిపోకు అని కరిచాడు దేవ్. ఐబ్రో వేసి చేస్తూ అంటే తమరు శుభ్రంగా విందు భోజనం ఆరగించారన్నమాట అని గుర్రుగా చూశాడు. అని స్టైల్‌గా తెలాగరేశాడు. దొంగ కాపురం చేయడానికి ఘట్టమనేని దేవాంశ్ గారికి సిగ్గు లేదంట అని వ్యంగ్యంగా సాగదీశాడు. నా భార్యతో నేను ప్రేమ పంచుకోవడానికి సిగ్గు, బొగ్గు ఎందుకు అని కళ్ళు ఎగరేసి ఇక దొంగ కాపురం అంటావా? పరుగులు తీసే చైతు అర్థం లేని ఆలోచనలకు కళ్ళెం వేయడానికి కాపురంలో ఉండే మధురమైన రుచి పరిచయం చేస్తే తనకేం కావాలో తెలిసి ఎవరినైనా ఎదిరించే ధైర్యం చేస్తుంది. అందుకే తొందరపడాల్సొచ్చింది. నాకు తెలుసు బావ. ఏదో సరదాగా టీజ్ చేశాను. అవును. మంత్రి కుమార్తె మీ ఇంట్లో తిష్ట వేసిందంట. మరిది తమరి మదర్ గారి నిర్వాకమేనా? అని నవ్వాడు. హ్మ్. మా అమ్మకు తెలియడం లేదు. రితిక మాయలో పడింది. దాని బాయ్ ఫ్రెండ్ లిస్ట్ ఇస్తే అప్పుడు తనే సైలెంట్ అవుతుంది. అది సరే మంత్రి గారి పదవికి ఎసరు పెట్టేద్దామా? అని నవ్వాడు. కొద్ది రోజులు ఓపిక పడితే ఒకే దెబ్బకు 3, 4 పిట్టలు రాలే అవకాశం ఉంది. ఓకే. నేను సెట్ అవుతాను. నా పెళ్ళాం నా కోసం వెయిటింగ్ అని లేచాడు. నన్నేడిపించి అలాగే సొగబడు నా ఉసురు తగులుతుంది అని ఉడుక్కున్నాడు. నైట్ మూవీకి వెళ్దాం ఏడ్చావుకు. డాక్టర్ కాంటాక్ట్‌లోకొచ్చింది. వేద్‌కి ఎలా ఉంటుందంట? నార్మల్ అవుతాడంట. తర్వాత చెబుతాను బై అని వెళ్ళాడు దేవ్. చైత్రకే కాదు నువ్వు కూడా ఎమోషనల్‌గా వీకే బావా. ఆ అన్న, చెల్లెలు ఎప్పుడూ స్వార్థంగానే ఉంటారు. అది నీకు అర్థం గాదు అని నిట్టూర్చాడు. వేదాంత్‌కి క్యూర్ అయ్యాడు కదా రోహిణి. ఎప్పుడు పంపిస్తావు? అని అడిగాడు మైకేల్. రిపోర్ట్ చూసి నీకేంటి అంత తొందర అని రెట్టించింది డాక్టర్. నీ టెన్షన్ అంతా వాడు క్యాప్చర్ చేయడం నాకు నచ్చడం లేదు. మొహం మార్చాడు మైకేల్. వాడేంటి మైకేల్ మర్యాదగా పిలవడం రాదా? ఈజ్ ఎ డాక్టర్‌వి ఇలా బిహేవ్ చేయడం ఏంటి? నాన్‌సెన్స్ అని సీరియస్ అయింది రోహిణి. నువ్వు ఎన్ని అన్నా నో ప్రాబ్లమ్. వేద్‌ని నువ్వు దూరంగా ఉండు. అతన్ని చూసే అదో మాదిరిగా ఉంటుంది అని మొహం రాల్చాడు. తను నాతో తప్పుగా బిహేవ్ చేయలేదు. అసలు నన్ను టచ్ కూడా చేయనివ్వడు తెలుసా? అలాంటి మనిషి గురించి నీకిష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. వేద్ ఇంకా క్యూర్ అవ్వలేదు. అప్పుడేం పంపించడం జరగదు అని కోపంగా చెప్పింది రోషిని. నువ్వే చీఫ్ డాక్టర్‌లా చెప్పేస్తున్నావేంటి? అని ట్రై చేయడు మైకేల్. ఓహ్! ఏంటి నీ బాధ? మైకేల్ ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతావు? నీకు తెలీదా? లేక నటిస్తున్నావా? అంది రోషిని. లుక్ నాకు ఇలాంటి రన్నింగ్ కామెంటరీ అంటే పరమ చిరాకు. ప్లీజ్ గో అంటే అసహనంగా అంది. వేత్తో అయితే గంటల తరబడి టైమ్ స్పెండ్ చేస్తావు. నాతో మాట్లాడాలంటే ఇరిటేట్ అవుతున్నావు అని కోపంగా వెళ్ళాడు మైకేల్. చైర్ వెనక్కి వాలి పెన్ తిప్పుతూ వేత్తో ఉంటే నా మనసుకి ఎందుకంత హాయిగా ఉంటుంది. తన అలక, అల్లరి అన్నీ భలే నచ్చుతున్నాయి.
కోపంతో చూసే చూపుందే అమ్మో! చాలా వాడిగా ఉంటుంది అని నవ్వుకుంది రోహిణి. చాలా త్వరగా వచ్చారే అని వ్యంగ్యంగా అంది లయ. వాట్ ద ప్రాబ్లమ్ లయ ప్రతిదానికి పెడార్థాలు తీస్తూ అవసరానికి మించి రియాక్ట్ అవుతావు అని యమ సీరియస్‌గా అంది జాను. అదంతేరా బంగారం మీరు రండి భోజనం చేదురు గాని అంటూ అడ్డం పడింది రుక్మిణి. మామ్ నువ్వేమైనా సర్వెంట్‌వి అందరికి ఇంపార్టెంట్ ఇస్తున్నావు అని కోపంగా అరిచింది లయ. సర్వెంట్‌లా ఉండాల్సిన వాళ్ళు ఓనర్స్‌లా ఫీల్ అవుతుంటే పాపం ఆంటీ ఏం చేస్తారు? లయ నువ్వు ఆంటీని బ్లేమ్ చేస్తున్నావు. ఎవరు ఎక్కడుండాలో అక్కడ ఉండడం లేదు అని సాగేసింది రితిక. మరి నువ్వెక్కడుండాలి మిస్ అని ప్రశ్నించింది చైత్ర. ఏయ్! నా ముందు నోరు తెరిచి ధైర్యం చేయకు అని కళ్ళు ఎర్రజేసింది రితిక. ఇది పైనుండి ఊడిపడింది మరి. తెలిస్తే ఏం చేస్తావు చంపుతావా? అని కాస్త ముందుకు వచ్చి దేవుగారు దవడ వాయగొట్టినా సిగ్గులేదా నీకు? మళ్ళీ ఏ మొహం పెట్టుకొనొచ్చావు? అని లో వాయిస్‌తో అడిగింది చైత్ర. యు దర్టీ క్లాసీ గర్ల్ నన్నే వెక్కిరిస్తావా? అంటూ చేతిని లేపింది రితిక. ఆ! ఆ చేతిని గాల్లో క్యాచ్ చేసి పట్టుకుని ప్రెస్ చేస్తూ హద్దులు మీరితే మర్యాదగా ఉండదు. మిస్ అంటూ రౌద్రవదనంతో అరచేతిని విరగొట్టింది జాను. జాను నువ్వు కల్పించుకోకు అంటూ రేగింది లయ. షటప్ యువర్ మౌత్ లయ. మీరేం చేసినా పడుండడానికి మీ బానిసలెవరూ లేరిక్కడ. నీ సంగతేంటి ఇప్పుడే తేల్చేస్తాను అని చిన్న డాడ్ అమ్మా అంటూ గట్టిగా పిలిచింది జాను. జాను అలా వైల్డ్ రియాక్ట్ అవుతుందని ఊహించక భరద్వాజ్ గారు పిలవగానే టెన్షన్ పడింది రితిక. ఏయ్! ఏదో సిల్లీ గొడవలకు అంకుల్‌ని డిస్టర్బ్ చేస్తావేంటి అంటూ ఆపింది. ఏంటి సిల్లీ గొడవ? మా నాని తరపు మనిషి. మీరు నానా మాటలంటే సిల్లీ అని నవ్వాలా? అని వియర్డ్‌గా చూసింది జాను. దవడ పళ్ళు రాలగొట్టి సిల్లీ చేశాను అని చెప్పేయ్. జాను రోగం చప్పగా కుదురుతుంది అని కోపంగా అంది చైత్ర. ఏంట్రా తల్లి ఏమైంది? అంటూ వచ్చారు భరద్వాజ గారు. నథింగ్ అంకుల్ జాను ఫ్రాంక్ చేస్తుంది అంతే అని తడబడింది రితిక. నువ్వాగు అంటూ గంభీరంగా చెప్పి నా తల్లి మొహం ఎర్రగా కందిపోయింది. ఏం జరిగిందిరా? అని ఆరా లాగారు భరద్వాజ్. రాజా ఏదో పిల్లల కీచులాట వెళ్ళు అంటూ కంగారు పడింది రుక్మిణి. నువ్వుండమ్మా అని ఈవిడ చైతు మీద చేయి లేపుతూ క్లాసుల గురించి ఏవేవో అంటుంది చిన్న డాడీ. దేవ అన్నయ్య వరకు వెళితే ఇంకేం ఉండదు అని నిన్ను పిలిచాను అంది కోపంగా జాను. యమ సీరియస్‌గా చూస్తూ మా ఇంటి ఆడపిల్ల మీద చేయి లేపడమేంటి నువ్వు? నీకేం రైట్స్ ఉన్నాయమ్మా? హద్దులు దాటుకో మైండ్ ఇట్ అని బేస్ వాయిస్‌తో వార్న్ చేశాయి. ఏ లయ దగ్గరుండి ఇలాంటి పనులు చేస్తున్నావా? నాని వింటే ఎలా ఉంటుంది? అన్నారు భరద్వాజ్. చిన్న డాడ్ నేనేం అనలేదు అంటూ నీలిగింది లయ. జాను ఎమోషనల్ ఫుల్. తనేమన్నా నవ్వుతూ పోతుంది. నోరు ఎత్తి మెత్తని పాపాయ్. మనం ఏం వాగినా చెల్లుతుందని కన్నింగ్ ప్లాన్ వేసుకుని ఇద్దరు కూలగడుపుకొని దాడి చేశారు. పాపం ఊహించలేదు. గంగమ్మ బిడ్డకు కోపం వస్తే ముంచేస్తుందని. మీరు వెళ్ళండ్రా అని వీళ్ళిద్దరి వైపు కోపంగా చూసి బయట వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మర్యాదగా నడుచుకోవాలి అని వెళ్ళారు. నా వరకే మాట్లాడండి. వింట చైతన్య టార్గెట్ చేయాలని చూస్తూ మర్యాద దక్కదు చూసుకోండి అని వార్న్ చేసి అమ్మ లంచ్ చేసే వచ్చావు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో పద చైత్ర అని వెళ్ళారు. గుప్పెడు బిగించి అసహనంగా మీ ఇద్దరి అంతు తెలుస్తా అని విశ్వాస నడుచుకుంటూ రూమ్లోకి వెళ్ళింది రితిక. ఈ ప్లాన్ కూడా ఫ్లాప్ అయ్యింది అని విసుక్కుంటూ తన రూమ్కి వెళ్ళింది లయ్య. ఎవరో ఆడించి కీచిన బొమ్మలాడుతుంది ఈ లయ్య. రూమ్కి వెళ్ళి గోళ్ళని ఖర్జూరంలా పరపరా నమిలేస్తూ నీకెందుకెంత ఇగో అది చూసావా ఎంత వైల్డ్ రియాక్ట్ అయిందో మామయ్య ఒక్కరే వచ్చారు కాబట్టి సరిపోయింది. అదే ఆంటీ వస్తే డెఫినెట్‌గా ఆ ముచ్చు మొహానికే సపోర్ట్ చేసేది. అది ఇంకా రెచ్చిపోయేది అనుకుంటూ అటు ఇటు తిరుగుతుంది చైత్ర. తిన్నగోళ్ళు చాలు వేలు తినక పిరికి గొడ్డు అని కరిచింది అంతర్పాప. ఏహా! నేను టెన్షన్‌లో ఉంటే ఏంటి నీ గోల ఏంటి అని రేగింది చైత్ర. దేనికి టెన్షన్? ఆ పండుకోతి మొహం దాన్ని చూసా? కాదు వీళ్ళు చేసిన రచ్చ తెలిస్తే శివ ఎలా రియాక్ట్ అవుతాడో అని. అన్నీ అలాగే అతిగా ఆలోచించుకుని ఉన్న బొచ్చంతా ఒడగొట్టుకో. నువ్వెళ్ళవే తల్లి నీకు నమస్కారం అంటూ దండం పెట్టింది చైత్ర. నీ కర్మ అని మాయమైంది. స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.